కుక్కట్పల్లి వసంతనగర్ కాలనీలో శతచండీ హోమం భక్తి శ్రద్ధలతో వేద మంత్రాల నడుమ నిర్వహించారు. ప్రపంచ శాంతి సౌభాగ్యం కోసం పూజ్య గురువు అమృతానంద సరస్వతి దివ్య ఆశీస్సులతో కామాఖ్య అమృత మిషన్ ఆధ్వర్యంలో సీతా మనోహరి పుష్పేశ్వరి సహకారంతో ఈ హోమం జరిగింది. పవిత్ర గంగా నది నుంచి తెచ్చిన మట్టితో 16 హోమగుండాలు ఏర్పాటు చేసి 108 మంది భక్తులతో నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహాకాళిదేవి మేము కూర్చోగలిగి శక్తిని ప్రసాదించమని మరి ఇంతకుముందు కవచం అర్కలా స్తోత్రం కీలకం అని 3 చేసుకున్నాం అనమాట. ఈ కవచం అర్కలా స్తోత్రం కీలకం ఎందుకంటే మనం ఏదైనా ఒక మంచి పని చేయాలి అనుకుంటే ఏంటంటే మనకి ఎంత మంచి అన్నది లోపలికి తీసుకోవాలన్నా సరే మనలో ఉన్న ఏవైతే బద్ధకం లేకపోతే పర్వాలేదులే మళ్ళీ చేయొచ్చు అలా అనుకునే తత్వం లేకపోతే దైవత్వాన్ని లోపలికి రానివ్వకుండా ఉంటాయట. అందుకని చెప్పేసి కవచం చదువుకున్నాం. నాలో రాక్షసు కూడా ఏమి లేవకుండా చేయండి అని చెప్పి తర్వాత అర్థరాస్తోత్రం అంత కాంతి చూడాలి అంటే 2 కళ్ళు సరిపో. అందుకని ఒక కళ్ళు 3వ కళ్ళు చేసుకుని అంటే ఏంటంటే జ్ఞానంతోటి అన్నదాన్ని చూడాలి అంటే ఈ 2 కళ్ళతోనూ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఈ రోజు వసంతనగర్ కాలనీ కూకట్పల్లిలో శతచండీ హోమానికి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ముఖ్యంగా ఈ జరుగుతున్న కార్యక్రమాన్ని కామాఖ్య అమృత మిషన్ వారి ఆధ్వర్యంలో వసంతనగర్ కాలనీలో సీతా మనోహరి గారు, పుష్పేశ్వర గారి సహకారంతో 100 మంది పైగా భక్తుల్ని నవమి రోజు 16 హోమకుండాల్లో 108 మందికి పైగా కూర్చుని శతచండీ హోమం చేసుకుంటున్నాం. ముఖ్యంగా దీని నుంచి మనం అడుగుతుంది ఏంటంటే ప్రపంచ శాంతి సౌభాగ్యం కావాలి. ఈ రోజు జరుగుతున్న హోమంలో ప్రతి ఒక్కరూ కూడా విశేషమైన ద్రవ్యాలు, నెయ్యి, అలాగే ఆహుతులు, చండీలో జరిగే 13 అధ్యాయాలతో పాటు సుమారు 1000 పైగా ఆహుతులతో చండీ హోమం చేసుకుంటున్నాం. ఈ చండీ హోమంతో పాటు కామాఖ్యామృత మిషన్ వారి పీఠంలోని ప్రతినిత్యము నిత్య శ్రీ విద్యా హోమం జరుగుతుంది. అంటే గణపతి, రాజశ్యామల, వారాహి, లలిత. దీంతో పాటు సుబ్రహ్మణ్య, కాలభైరవ, కామాఖ్య అమ్మవారు ఈ 3 హోమాలు కూడా జరుగుతాయి. వీటన్నిటికీ కూడా ఎవరి దగ్గర కూడా వీళ్ళు ఏది ఆశించకుండా వాళ్లే ద్రవ్యాలు సమకూర్చి వచ్చి మీరు కూర్చుని హోమం చేసుకోండి చాలు. మనం కాంక్షించేది ఏంటంటే ప్రపంచం బాగుండాలి, ప్రపంచం సౌభాగ్యంగా ఉండాలి. ఆ కోరికతో ఈ రోజు నిర్వహించుకుంటున్న శతచండీ హోమానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. దీన్ని అందరికీ తెలియజేయడానికి వచ్చిన మీ మీడియా వారికి కూడా కామాఖ్య అమృత మిషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.